జరీనా అపురూప ప్రేమ గాథ ఎపిసోడ్ 18 ప్రయాణం మరో గ్రహానికి సియామూస్ 895 లేడీ అథేనా జరీనాను జాగ్రత్తగా ఎత్తుకొని తమ స్పేస్ షిప్ లోనికి తీసుకు వెళ్ళింది. పాపం ఆ ఇంజెక్షన్ చేసిన నొప్పికి జరీనా నేలపై దొర్లడం వల్ల ఆమె ఒంటిపై దుమ్ము మరియు మట్టి అంటుకొని ఉన్నాయి. జరీనాను ఒక టేబుల్ పైన పడుకోపెట్టింది లేడీ అథేనా. అది ఒక అధునాతనమైన స్పేస్ షిప్. కృష్ణ బిలాల ద్వారా మరియు వార్మ్ హోల్స్ ద్వారా ప్రయాణం చెయ్యగల సామర్థ్యం ఉన్న న్యూక్లియర్ స్పేస్ షిప్ అది. ఆ స్పేస్ షిప్ కి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. నక్షత్రాల కాంతిని వాడుకొని ఆ కాంతిని ఇంధనంగా మార్చుకొంటూ ప్రయాణం చెయ్యగలదు. ఈ స్పేస్ షిప్ కి ల్యాండింగ్ పాడ్ అవసరం లేదు. గాల్లోనే అలా తేలుతూ ఉండగలదు. ఇంచుమించు కాంతి వేగాన్ని అందుకోగలదు. ఎలక్ట్రోమాగ్నెటిక్ షీల్డింగ్ దానికి ఉండటం చేత అది ఎటువంటి దాడినైనా తప్పించుకోగలదు. ఆ దాడుల నుండి లోపల ఉన్న వారిని రక్షించగలదు. ఆ షిప్ వృత్తాకారంలో ఉంటుంది. ఒక పెద్ద ప్లే గ్రౌండ్ అంత సైజులో ఉంటుంది. 20 గదులు వివిధ అవసరాలకు నిర్మించబడి ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలి అంటే అది ఎగిరే ఇల్లు లాంటిది. ఆ షిప్ యొక్క బేస్మెంట్లో ఆహారం తయారు చేయడానికి కావలసిన మొక్కలు ఉంటాయి. ఆ మొక్కలు కేవలం నీరు మరియు నక్షత్ర కాంతిని ఉపయోగించుకొని పెరుగుతాయి. అన్నీ సదుపాయాలు ఆ షిప్లోనే దొరుకుతాయి. ఇంకా ఆటో పైలట్, సిగ్నల్ జామర్లు, కమ్యూనికేషన్ వ్యవస్థ ఇవన్నీ ఇంకా మామూలే. ప్రతిదాడి చేసేందుకు అందులో వివిధ రకాల వెపన్స్ ఉన్నాయి. అదీ కాక గ్రావిటీ ఫీల్డ్ మేకర్, ఆక్సిజన్ మేకర్ కూడా ఆ స్పేస్ షిప్లో ఉన్నాయి. ఇవండి ఆ షిప్ విశేషాలు. మరి జరీనా ప్రస్తుత పరిస్థితి ఏమిటి? చూద్దాం పదండి. జరీనా ఒంటిపై మట్టి కొట్టుకొని ఉంది. చాలా నీరసంగా ఉంది జరీనా. జరీనా పరిస్థితిని గమనించిన లేడీ అథేనా జరీనాతో ఇలా అన్నది. లేడీ అథేనా, జరీనా మేడం, ఇంతకీ మనం ఎక్కడికి వెళ్లడానికి ఆటో పైలట్ సెట్ చెయ్యమంటారు? అని అడిగింది లేడీ అథేనా. దానికి సమాధానంగా జరీనా ఇలా అన్నది. జరీనా, సియామూస్ 895లో ఉండే అర్బన్ లీడో కి మ్యాప్ సెట్ చెయ్యి లేడీ అథేనా. ఆగు. అక్కడికి వెళ్లే ముందు మనం వెళ్లబోయే చోట ఒక మంచి బార్ ఉంటే చూడు లేడీ అథేనా. అక్కడ ఏదైనా తినేసి మనం వెళదాం అని అన్నది జరీనా. లేడీ అథేనా జరీనా మాటలకి స్పందిస్తూ, లేడీ అథేనా, అలాగే జరీనా మేడం, మ్యాప్ నేను సెట్ చేసి ఉంచాను. ఆటో పైలట్ని యాక్టివేట్ చేశాను. మనం 3 బ్లాక్ హోల్స్ మరియు ఒక వార్మ్ హోల్ గుండా క్రాస్ చేసి పార్లల్ యూనివర్స్కి మనం చేరుకోవాలి. కొంచెం సమయం ఎక్కువే తీసుకొంటుంది. మీకు ఓకేనా మేడం? అని అన్నది లేడీ అథేనా. లేడీ అథేనా అన్నదానికి సమాధానంగా జరీనా ఇలా అన్నది. జరీనా, ఓకే లేడీ అథేనా. అది సరే లేడీ అథేనా, ఇంట్లో తినడానికి ఏమైనా ఉందా? అని అడిగింది జరీనా. దానికి లేడీ అథేనా స్పందిస్తూ, లేడీ అథేనా, మీకోసం అన్నీ రెడీగా పెట్టాను జరీనా మేడం. కానీ మీరు కొంచెం ఫ్రెష్ అవ్వండి. దానికోసమని నేను మిమ్మల్ని క్లీన్ చెయ్యాలి. ముందు మీ డ్రెస్ మొత్తం రిమూవ్ చేసి శానిటైజ్ చెయ్యాలి. ముందు మీకు ఆహ్లాదకరమైన స్నానానికి ఏర్పాటు చేశాను. మీ డ్రెస్ తీసేయడానికి పర్మిషన్ ఇస్తారా? అని అడిగింది లేడీ అథేనా. లేడీ అథేనాకి జరీనా స్పందిస్తూ ఇలా అంది. జరీనా, లేడీ అథేనా, ప్లీజ్ గో ఎహెడ్. నిజమే, ఒంట్లో నాకు చాలా చిరాకుగా ఉంది. స్నానం చెయ్యడానికి నీ హెల్ప్ కావాలి లేడీ అథేనా. కొంచెం మసాజ్ లాగా చేస్తూ నా ఒంటిని రిలాక్స్ అయ్యేట్టు చెయ్యి అని అన్నది జరీనా. లేడీ అథేనా, జరీనా మాటలకు స్పందిస్తూ ఇలా అంది. లేడీ అథేనా, ఓకే మేడం. అలాగే, మీరు అలానే పడుకోండి. నేను డ్రెస్ తీసేస్తాను. మీకు ఎక్కువగా బాడీ పెయిన్స్ ఉన్నట్టు నాకు అనిపిస్తోంది అని అన్నది లేడీ అథేనా. లేడీ అథేనాకి జరీనా స్పందిస్తూ ఇలా అన్నది. జరీనా, ఓకే లేడీ అథేనా, అలాగే చెయ్యి. కొంచెం బాత్ టబ్లో నేను పడుకొని రిలాక్స్ అవుదాం అనుకుంటున్నాను. మంచి మ్యూజిక్ హాట్ వాటర్ సెట్ చెయ్యి అని అన్నది జరీనా. లేడీ అథేనా జరీనా అన్నదానికి స్పందిస్తూ ఇలా అన్నది. లేడీ అథేనా, విత్ ప్లెషర్ జరీనా మేడం అని చెప్పి ముందు ఆటో పైలట్ సిద్ధం చేసింది లేడీ అథేనా. తరువాత ఆ స్పేస్ షిప్ మెషీన్స్తో ఏవో కంప్యూటర్ కమాండ్స్, వారి ప్రయాణానికి సంబంధించినవి ఇచ్చేసి జరీనా దగ్గరికి వచ్చింది. టేబుల్ పైన పడుకున్న జరీనా డ్రెస్ ఒక్కొక్కటిగా ఇప్పుతోంది లేడీ అథేనా. ముందుగా జరీనా
షూస్ తీసింది లేడీ అథేనా. ఆ షూస్ తీసేయగా ఒక విధమైన గులాబీ వర్ణంలో మెరిసిపోతున్న అందమైన జరీనా యొక్క పాదాల జంట బయటపడింది. ఏ మగాడైనా సరే ఆ సమయంలో ఆ పాదాల వంక చూస్తే చాలు వాటికి ఆకర్షితుడు అయిపోతాడు. పాదాలు అంటే అలా ఉండాలి అన్నట్టుగా ఉన్నాయి. తరువాత జరీనా యొక్క నడుము పైన ఉన్న బెల్ట్ తీసేసింది లేడీ అథేనా. అప్పుడు బయట పడిన ఆ అందాలు మాటల్లో వర్ణింపలేము. అంత అందంగా ఉన్నాయి ఆ కాళ్ళు. తరువాత జరీనా పైన ఉన్న కోట్ లాంటి డ్రెస్ ని విప్పేసి వాటిని ఒక బకెట్ లాంటి దానిలో వేసింది లేడీ అథేనా. అప్పుడు లేడీ అథేనా జరీనా అందాలను చూస్తూ ముగ్ధురాలైంది. లేడీ అథేనా జరీనా అందాలను చూస్తూ ఒక తడి నాప్కిన్ తో జరీనా పచ్చి ఒంటిపై తుడుస్తూ ఇలా అన్నది. లేడీ అథేనా, జరీనా మేడం, మీరు ఏమీ అనుకోను అంటే ఒక మాట చెప్పనా? జరీనా, పర్వాలేదు చెప్పు లేడీ అథేనా. లేడీ అథేనా, నేను గనక సైబోర్గ్ అవ్వకుండా ఉండి మగవాడిగా పుట్టి ఉంటే మటుకు మిమ్మల్ని వదిలి పెట్టే దానిని కాదు. మీరు అంత అందంగా ఉన్నారు మేడం. ఆడదాన్ని అయి ఉండి మిమ్మల్ని చూసి నాకే కోరిక కలుగుతోంది. అసలు ఎలా పుట్టారు మేడం మీరు? అసలు మీ నడుములో ఒంపులు, మీ మెడలోని ఒంపులు చూస్తూ ఉంటే నా మతి పోతోంది. ఇప్పుడు ఏంటి మేడం, మీకు నేను మొదటిసారి స్నానం చేయించినప్పుడే నా మతి పోయింది. నా డిఫాల్ట్ ఆండ్రాయిడ్ ప్రోగ్రాం మళ్ళీ రీసెట్ చేసుకొని మీకు అప్పుడు హెల్ప్ చేశాను అనుకోండి. నిజానికి మీరు చాలా అందంగా ఉంటారు మేడం. మీ పాలింగ్ల బొడిపెలు నక్షత్రాలను పోలినట్టుగా ఉన్నాయి. మీరు ఏమీ అనుకోనంటే ఒక్కసారి మిమ్మని ముద్దు పెట్టుకోనా? అని అన్నది లేడీ అథేనా నవ్వుతూ. లేడీ అథేనా మాటలకు జరీనా స్పందించి చిన్నగా నవ్వుతూ ఇలా అంది. జరీనా, నిజంగా నేను అంత అందంగా ఉంటానా అథేనా? అని అంటూ లేడీ అథేనాను దగ్గరకు తీసుకొంది జరీనా. లేడీ అథేనా జరీనా పెదవులపై ముద్దు పెడుతూ గట్టిగా జరీనాను కౌగిలించుకొని ఇలా అంది. లేడీ అథేనా, మీరు చాలా అందంగా ఉంటారు జరీనా. మీరు అందానికే అందం. మిమ్మల్ని చేసుకోబోయే వాడు ఎవరో గాని చాలా అదృష్టవంతుడు. మీరు ఎవరిని పడితే వారిని పెళ్లి చేసుకోకండి జరీనా మేడం. ఏదైనా ఆలోచించి చేసుకోండి అని చెప్పి లేడీ అథేనా జరీనాను తన 2 చేతుల్లోకి ఎత్తుకొని నెమ్మదిగా వాష్రూంలోకి తీసుకువెళ్ళింది. లేడీ అథేనా జరీనాను రోజాలతో అలంకరించిన బాత్ టబ్లో జరీనాను నెమ్మదిగా కూర్చోపెట్టి, లేడీ అథేనా తన ఒంటిపై ఉన్న బట్టలు తీసేసి తాను ఆ బాత్ టబ్లో కూర్చుంది. లేడీ అథేనా బాత్ టబ్లో కూర్చొని జరీనా పాదాలను తన చేతుల్లోకి తీసుకొని సుతారంగా మసాజ్ చేస్తూ ఇలా మాట్లాడసాగింది. లేడీ అథేనా, జరీనా మేడం, మీకు హాయిగా ఉందా? నొప్పి ఎక్కడైతే ఎక్కడ చెప్పండి, నేను చేస్తాను. జరీనా మేడం, మిమ్మల్ని పట్టుకొంటే ఒక పువ్వుని పట్టుకున్నట్టు మెత్తగా ఉంది. ఇంత సుకుమారమైన అందం అంత భీకరమైన యుద్ధం ఎలా చేసిందో అని నాకు ఆశ్చర్యంగా ఉంది మేడం అని అన్నది లేడీ అథేనా జరీనా ఒంటిని, పాదాల నుండి పై దాకా సోప్ నురగను రాస్తూ. లేడీ అథేనా అడిగిన దానికి జరీనా సమాధానం ఇస్తూ ఇలా అన్నది. జరీనా, కాలం మరియు మనకు తగిలిన ఎదురు దెబ్బలు మనకు చాలా పాఠాలు నేర్పుతాయి లేడీ అథేనా. నా జీవితం నాకు ఇలా యుద్ధం చెయ్యడం నేర్పింది అని సమాధానం ఇచ్చింది జరీనా. జరీనా అన్నదానికి లేడీ అథేనా స్పందిస్తూ ఈ విధంగా అన్నది. లేడీ అథేనా, జరీనా మేడం, మీరు మాట్లాడేది చూస్తూ ఉంటే మీరు ఎవరినో ప్రేమించారు. నాతో ఆ విషయానికి చెబుతారా? అని జరీనాను అడిగింది లేడీ అథేనా. లేడీ అథేనా అన్న దానికి సమాధానంగా జరీనా ఇలా అన్నది. జరీనా, నేను ఒకరిని చాలా గాఢంగా ప్రేమించాను లేడీ అథేనా. కానీ నేను దురదృష్టవంతురాలిని. నేను నా ప్రేమను కోల్పోయాను. అలా ప్రేమను కోల్పోయిన నేను జీవం లేని దానిలా ఇలా కాలం వెల్లడిస్తున్నాను అని బాధతో జరీనా చెబుతూ ఉండంగా ఆమె కంటి వెంట అశ్రుధారలు చెంపలపైకి కారిపోతున్నాయి. ఇంతకీ జరీనా ప్రేమించింది ఎవరిని? ప్రేమించిన వారు బ్రతికి ఉన్నారా లేక చనిపోయారా? ఈ విషయాలు తరువాతి ఎపిసోడ్లో తెలుసుకుందాం.